జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన మన్నెల్లి రత్నంకు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ యువసేన వీల్ చైర్ ను శుక్రవారం అందజేశారు. ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి జారిపడిన రత్నంకు స్పైనల్ కార్డ్ విరిగిపోయి మంచానికే పరిమితమైన విషయం సిటీ న్యూస్ వీక్షకులకు విదితమే. ఈ కార్యక్రమంలో పంగిడిగూడెం తెలుగు తమ్ముళ్లు, జంగారెడ్డిగూడెంకు చెందిన విజయదుర్గ ఆటో యూనియన్, రజక జన సేవా సంఘం సభ్యులు ఎర్ర అప్పారావు, మల్లేశ్వరరావు, నారాయణ, మడక అప్పారావు, మందపల్లి లక్ష్మయ్య, ఎం వెంకటరామయ్య, వి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పెనుమర్తి రామ్ కుమార్ యువసేన సభ్యులు 6,500 రూపాయలు వెచ్చించి వీల్ చైర్ ను విరాళంగా ఇవ్వడంపై రత్నం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వికలాంగురాలైన మన్నెల్లి రత్నంకు ప్రభుత్వం ఆదుకోకపోయినా టీడీపీ అండగా ఉంటుందని రామ్ కుమార్ హామీ ఇచ్చారు. తన పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వం ఆదుకోవాలని మన్నెల్లి రత్నం సిటీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మన్నెల్లి రత్నం గారు 2 సంవత్సరాల క్రితం డాబా మీద నుంచి దురదృష్టవశాత్తు బట్టలు ఆరేసి కింద పడిపోవడం జరిగింది. ఎంత వైద్యం చేసినప్పటికీ కూడా ఈరోజు కూడా నడుము ఇరిగిపోవడం వల్ల పట్టులేక వారు మంచానికి పరిమితమయ్యారు. మరి ఇంతకుముందు గ్రామ పార్టీ మీటింగ్ అప్పుడు నేను రావడం జరిగింది, తెలుగుదేశం పార్టీ మీటింగ్ అప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి వీరి ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని వీళ్ళందరికీ కూడా పరామర్శించడం జరిగింది. మరి ఆనాడు ఆవిడ చాలా బాధపడింది. నేను 2 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఈ ప్రభుత్వానికి అనేక లేఖలు రాశాను, నాకు పెన్షన్ లేదు. సీఎం గారు వచ్చినప్పుడు కూడా మా ఆయన గారు తీసుకెళ్ళి చూపించినప్పటికి కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదని చాలా కన్నీరు పొందిన తల్లి. కలెక్టర్ గారికి కూడా వినిపించుకున్నాం, నాకు వీల్ చైర్ కావాలని. వీల్ చైర్ కూడా ఇవ్వలేకపోయారని బాధపడేటప్పుడు సరే నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను, అమ్మ కంపల్సరీగా నీకు వీల్ చైర్ ఏర్పాటు యత్నం నేను చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి జంగారెడ్డిగూడెంలో నా నివాసానికి మన శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి అప్పారావు కానివ్వండి, నారాయణ కానివ్వండి, మల్లేశ్వరరావు కానివ్వండి, ఇలా చాలామంది అప్పారావు కానివ్వండి, ఆటో నాయకులు, అభిమానులు, నా యువత పెద్ద ఎత్తున నా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్తే వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైనప్పటికీ కూడా సార్ సుమారు 6,500 సుమారు దానికి ఖర్చు అవుతా ఉంది, మొత్తం మేము బరాయించుకుంటామని చెప్పి మీరు ఆ నాన్న చెప్పడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెనపొలం గ్రామంలో షిరిడి సాయినాథుని 5వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం సాయి వ్రతాలు నిర్వహించారు. సాయి సేవకుల ఆధ్వర్యంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. మానవతా మాజీ అధ్యక్షులు ఆకుల ధర్మరాజు దంపతులు వార్షికోత్సవ పూజలో పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. ఓం సాయి, శ్రీ సాయి నామంతో సాయిబాబా ఆలయం మారుమ్రోగింది. వివిధ జలాలతో బాబాకు అభిషేకం చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రెండు కూడా బాబా దగ్గర సిద్ధం చేసుకుని ఉంచుకోండి. ఇక్కడ మరలా దానికి సంబంధించి గంట పైగా కూర్చొని ఉన్నాం. చాలా మంది కాళ్ళు పట్టేసి 15 నిమిషాలు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది. వరదలు లేవు, తుఫాన్ లేదు, అయినా సరే జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం శివార్లో ఉన్న కల్వర్టుపై నుంచి ఎర్ర కాలువ పొంగి పొర్లుతుంది. భారీ వర్షాలు వర్షిస్తే తప్ప ఈ కల్వర్ట్ పై నుంచి పల్లపు ప్రాంతాలకు ఎర్ర కాలువ నీరు ప్రవహిస్తుంది. కానీ మండు వేసవిలో ఎర్ర కాలువ గోదావరిలా ఉప్పొంగుతుంది. కల్వర్టు పై నుంచి పరవళ్లు తొక్కుతుంది. ప్రమాదమని తెలిసినప్పటికీ సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులు ఆ కల్వర్ట్ పై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో చిన్నారులు సగందాగా వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు వాపోతున్నారు. వేసవిలో పశువులకు తాగునీటి కోసం కొంగువారిగూడెం ఎర్ర కాలువ జలాశయం గేట్లు ఎత్తి పల్లపు ప్రాంతాలకు స్టోరేజ్ నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కల్వర్ట్ పైనుంచి ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. తమ ఇష్ట దేవతైన భూదేవికి ప్రతి ఏటా గిరిజనులు ఘనంగా పూజలు చేస్తారు. కొన్ని చోట్ల 2 రోజులు, మరికొన్ని చోట్ల 3 రోజుల పాటు భూమాతను కొలుస్తూ ఉంటారు. భూదేవి పండుగను జాతరలా చేస్తూ ఉంటారు.
బుట్టాయిగూడెం మండలం పైదావారిగూడెం వద్ద అటు ఇటు రాకపోకలు సాగించే ప్రయాణికుల వద్ద గిరిజనులు గురువారం చందాలు వసూలు చేస్తున్నారు. తమ దేవత భూదేవి పండుగ చేస్తున్నామని ఆ పండుగకు నగదు ఇవ్వాలంటూ వాహనాలను అడ్డుకుంటున్నారు. భూదేవి పండుగను గిరిజనులు జాతరలా చేస్తూ ఉంటారు. కూలీ నాలి చేసుకొని శ్రమించే తమకు భూదేవి పండుగను నిర్వహించే స్తోమత లేదని తామిచ్చే కాసులతోనే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామంటూ ప్రయాణికులను బుజ్జగించి చందాలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు నృత్యాలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. లక్కవరం శివారు జరిగిన రోడ్డు ప్రమాదంలో ధాన్యం లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ రామ్ కుమార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు చక్రం పైభాగమంతా నుజ్జునుజ్జైంది. చాకచక్యంగా వ్యవహరించి రామ్ కుమార్ కారును అదుపు చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పినట్లు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఆమ్ ఫలోంక రాజా హై అనే వాక్యం మనం వింటూ ఉంటాం. సీజన్ వచ్చిందంటే తీయటి మామిడికాయల దుకాణాలు మార్కెట్ ని ముంచెత్తుతాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో వివిధ సెంటర్స్లలో మామిడికాయ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో లభించే ఫలాలలో మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. మామిడి పండ్లు రకాన్ని బట్టి వ్యాపారస్తులు ధరలు నిర్ణయిస్తున్నారు. పరక మామిడి పండ్లు 60 రూపాయల నుంచి 120 రూపాయల మేర ధర పలుకుతున్నాయి. జంగారెడ్డిగూడెంలోని పాత ప్రభుత్వాసుపత్రి నందు లక్కవరం పిహెచ్సి వైద్యులు కాజా రసూల్ ఆధ్వర్యంలో వివాహ వయస్సు గురించి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం, హెచ్ఐవి ఆరోగ్యం గురించి సూచనలు ఇచ్చారు. 21 సంవత్సరాలు వయసు దాటిన ఆడపిల్లలకు 25 సంవత్సరాలు వయసు నిండిన మగవారికి మాత్రమే వివాహాలు చేయాలని రసూల్ సూచించారు. ఈ సందర్భంగా వివాహ వయసుపై ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మేరీ గోల్డ్, ఏఎన్ఎంలు పి విజయకుమారి, ఎన్ రేణుక, షేక్ సూర్యా బేగం, ఎం శశికళ, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడు ఉగ్రరూపానికి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భగభగమండే సూర్యకిరణాల తాకిడికి ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక పక్క విద్యుత్ కోత, మరోపక్క ఉష్ణోగ్రతల ప్రభావానికి లోనవుతున్నారు. పగలు పనిచేసి రాత్రైనా మనసారా నిద్రపోవాలనుకునే సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు విద్యుత్ కోతల కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దోమలు, ఈగల బెడదతో నానా తంటాలు పడుతున్నారు. మే మొదటి వారంలోనే ఎండలు ఇలా ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందోనని ప్రజలు కలవరపడుతున్నారు. 43 డిగ్రీల దాటి ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.